పసుపు పండుగను కనీ విని ఎరగని రేంజ్ లో నిర్వహించాలని నెల్లూరు టీడీపీ నేతలు నిర్ణయించారు. 15 రోజుల పాటు ఎంతో కష్టపడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మహానాడుని నిర్వహించాలనుకున్నారు. ఇంతలోనే ముంచుకొచ్చిన ఉపద్రవం వాళ్ళ కష్టాన్ని పొదుపులో పోసిన పన్నీరులా మార్చిందట. కానీ దేశం కోసం తెలుగుదేశం పార్టీ త్యాగం చేసింది. తాము సైతం అంటూ ప్రధాని ఇచ్చిన పిలుపునికి సీఎం చంద్రబాబు స్పందించారు. బుక్ అయిన వందలాది హోటళ్లు, ముందే బుక్ చేసిన అతిథి గృహాలు, పసుపుమయంగా మారిన నెల్లూరు జిల్లా, 300 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు, కోట్ల రూపాయల ఖర్చు, వారాల తరబడి కష్టపడ్డ నేతలు, మహానాడు ఏర్పాట్లకు ఫుల్ స్టాప్. మహానాడు నిర్వహణకు పోటీకి వచ్చిన జిల్లాలను పక్కకు తోసి ఆ అవకాశాన్ని దక్కించుకుంది నెల్లూరు జిల్లా. మహానాడు అంటే పసుపు నాడు. టీడీపీ లీడర్ల నుంచి కేడర్ దాకా అంతా కలిసి జరుపుకునే పార్టీ ఉత్సవం. అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇంతవరకు నెల్లూరు గడ్డపై మహానాడు జరగలేదట. మంత్రి నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక నెల్లూరులో ఈసారి మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆ జిల్లా నేతలతో ఎంతో కష్టపడ్డారు. మరీ ముఖ్యంగా నెల్లూరుకు ముందు, నెల్లూరుకు తర్వాత అనే రేంజ్ లో మహానాడు నిర్వహించేందుకు కోవూరు ఎమ్మెల్యే, టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నేతలు ఎంతో శ్రమించారు. కోవూరు నియోజకవర్గం రాచర్లపాడు స్టేజ్లో 15 రోజులు కష్టపడి మహానాడు ఏర్పాట్లను దాదాపు పూర్తి చేశారు. అయితే ఇంధన సంక్షోభం ముంచుకొస్తుండటంతో పొదుపు చర్యలు పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపునకు సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని ఆన్లైన్ లో మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నెల్లూరులో రోజుల తరబడి జరుగుతున్న మహానాడు ఏర్పాట్లకు ఫుల్ స్టాప్ పడింది. వేలాది వాహనాల్లో కార్యకర్తలు ఉత్సాహంగా తరలిరానున్న దృశ్యానికి తెరపడింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇంధన సంక్షోభం దృష్ట్యా మొత్తం వాహనాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో, కొన్ని వందల వేల వాహనాలలో మహానాడుకు కార్యకర్తలందరూ కూడా రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కారణంగా ప్రధాని మోడీ ఇప్పటికే సూచించినటువంటి నేపథ్యంలో పొదుపు మంత్రం అనేటువంటి కారణంగా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో మహానాడు ఏర్పాట్ల కోసం టీడీపీ నేతలు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఏర్పాట్లు కూడా దాదాపు జరిగాయి. ఇక కేవలం టెంట్లు ఏర్పాటు చేయడం తప్ప స్థల చదును మొత్తం కూడా పూర్తయింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, కొన్ని పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, ప్రొక్లైనర్లు, ట్రిప్పర్లు అన్ని కూడా ఉన్నాయి. రాచర్లపాడు అంటారు, ఇది కోవూరు నియోజకవర్గంలోని హైవే సమీపంలో ఉన్నటువంటి కిసాన్ సెడ్జ్ ఇది. ఇక్కడ దాదాపు 300 ఎకరాల్లో చదును చేశారు. అవసరమైతే మరొక 200 ఎకరాల్లో కూడా పార్కింగ్ కోసం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయన్నటువంటి తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. మహానాడు ఏర్పాట్లు నిలిచిపోవడంతో కోవూరు ప్రజలు ఎంతో బాధపడ్డారన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. నా కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కొంచెం వాళ్ళు బాధపడడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీకి వచ్చిందమ్మా అని చెప్పి ఎంత సంతోషంగా ఉన్నారో ఇది విన్న తర్వాత కొంచెం బాధపడ్డారు. ఆ కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక నెల్లూరు రూరల్ పరిధిలో అన్ని హోటళ్లను పార్టీ నేతల కోసం బుక్ చేశారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. లోకేష్ పాదయాత్రకు మించి మహానాడు నిర్వహించాలనుకున్నామన్నారు. ఇంధన పొదుపులో భాగంగా ప్రధాని పిలుపును సీఎం చంద్రబాబు పాటిస్తున్నారని, పార్టీ పండుగగా జరుపుకునే మహానాడును కూడా ప్రజల కోసం చంద్రబాబు త్యాగం చేశారన్నారు. రాబోయే సారైనా మహానాడును నెల్లూరులో జరపాలని చంద్రబాబుకు కోటమిరెడ్డి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే రాజకీయ పక్షాలకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదు. విదేశాలకి మోటార్ వెహికల్లో పోలేరు కదా, విదేశాలకి విమానంలో పోవాల్సిందే కదా. అదే నేను చెప్పేది. దీంట్లో కూడా ఎందుకు వాదాలు ప్రతివాదాలు? మన అందరూ అడుగుతున్నా, మీరు విదేశాలకి సైకిల్లో పోతారా? అయితే ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో టీడీపీ లీడర్లలో డైలమా పెంచనుందా? పార్టీలో ఏ కార్యక్రమం అయినా భారీగా చేయాలని చూసే నేతలకు ఇరకాటం తప్పదంటున్నారు.